పాటలు వినడం వల్ల అనేక నష్టాలు ఉన్నాయి. సోదరులారా, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. హదీస్ షరీఫ్లో ఈ విధంగా వచ్చింది, ఎవరైతే పాటలను వింటారో వారి యొక్క చెవిలో నరకం యొక్క దేవదూతలు కరిగిపోయిన సీసాని వేస్తారు. సోదరులారా, కరిగిపోయిన సీసం మన చెవి యొక్క రంధ్రంలోకి వేస్తారు. మనం వేడిగా ఉన్న భోజనాన్ని తినలేకపోతున్నాము. వేడి గల కరిగిపోయిన సీసాన్ని మన చెవులోకి వేస్తే ఆ యొక్క నొప్పిని మనం ఏ విధంగా భరించగలము? సోదరులారా, సోదర మహాశివులారా, ఇది హదీస్ షరీఫ్లో వచ్చింది. దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు, అల్లా మరియు మహాప్రవక్త వారికి ఇది నచ్చని పని, పాపంతో కూడిన పని పాటలు వినడం. అలాగే మనం చూసినట్లయితే చాలా మంది ప్రజలు ఏమని భావిస్తారంటే, డిప్రెషన్లో ఉన్న సమయంలో, టెన్షన్లో ఉన్న సమయంలో పాటలు వింటే మైండ్ రిలాక్స్ అవుతుంది అని భావిస్తారు. కానీ కాదు సోదరులారా, పాటలు వినడం వల్ల డిప్రెషన్తో మీరు అసలు దూరం అవ్వరు, డిప్రెషన్లోకి ఇంకా వెళ్తూ ఉంటారు. సోదరులారా, ఈ రోజుల్లో అనేక రకాల పాటలు మీకు కనబడతా ఉంటాయి. మోటివేషన్తో కూడిన పాటలు, రొమాంటిక్ సాంగ్స్, అలాగే అనేక పాటలు మీకు కనబడతా ఉంటాయి. సోదరులారా, అటువంటి పాటలు మనం విన్నట్లయితే అక్రమ సంబంధాలకి మనం దగ్గర అవుతా ఉంటాము తెలియకుండా. సోదరులారా, అందుచేత దానితో మనం దూరం అవుతే మంచిది. మరికొన్ని పాటలు మనం వింటే ప్రతీకారం తీర్చుకోవాలనే ఆతృత మన మనసులోకి వస్తుంది. కావున పాటలతో మనం దూరంగా ఉండాలి. మరికొందరు ఏమని భావిస్తారు, డ్రైవింగ్ చేస్తున్న సమయంలో పాటలు వింటే టైం అస్సలు అర్థం కాదు. సోదరులారా, ఒకవేళ మీరు డ్రైవింగ్ చేస్తున్న సమయంలో పాటలు వింటూ వెళ్తా ఉంటే ఇలా జరగకూడదు. కానీ ఒకవేళ మీకు యాక్సిడెంట్ జరిగినట్లయితే మీ యొక్క గతి ఎక్కడ ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. సోదరులారా, పాపం యొక్క పని చేసుకుంటూ వెళ్తున్నారు. స్వర్గం యొక్క ఆతృత మనసులో ఉంది. స్వర్గానికి వెళ్తారా? వెళ్ళరు కదా, నరకంలోకి వెళ్తారు. సోదరులారా, అందుచేత వాటితో దూరంగా ఉండండి. పాటలు వినడం వల్ల మీ యొక్క హృదయం నల్లబడిపోతుంది, మీ యొక్క హృదయం చచ్చిపోతుంది, మీ యొక్క ఆత్మ బలహీనంగా మారిపోతుంది. అందుచేత పాటలతో దూరంగా ఉండండి. సోదరులారా, ఏ విధంగా దూరం అవ్వాలి? కొందరు అంటారు, మేము చాలా ట్రై చేస్తామండి, సినిమాలతో పాటలతో దూరంగా ఉండడానికి మేము ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశాము. కానీ ఒక నెల 2 నెలలు ఉంటున్నాం, 3వ నెల మళ్ళీ సినిమా హాల్కి వెళ్ళడాలు, పాటలు చూడాలు, వీడియో సాంగ్స్, ఆడియో సాంగ్స్ వినడంలోనే మా యొక్క సమయం గడిచిపోతుంది తెలియకుండా. అయితే తెలుసుకోండి, ఓ నాతోటి యువకులారా, ముఖ్యంగా మీరు మీ దగ్గర పెన్ డ్రైవ్స్ కానీ, మెమొరీ కార్డ్స్ కానీ, సిడీస్, విసిడీస్, డివిడీస్లు ఒకవేళ పాటలు ఉన్నట్లయితే వాటిని వెంటనే ఫార్మాట్ చేసేయండి. అలాగే ఏ యాప్లో అయితే మీరు ఎక్కువగా రీల్స్ చూస్తారు, ఇన్స్టా అయినా సరే, ఫేస్బుక్ అయినా సరే, దానిని అన్ఇన్స్టాల్ చేసేయండి. అదేవిధంగా రీల్స్ ఎక్కువగా చూసే సమయంలోనే పాటల యొక్క ఆతృత మనసులో కలుగుతుంది. రీల్స్ చూడకండి. సోదరులారా, అదేవిధంగా మనం చూసినట్లయితే మరి సమయాన్ని ఎక్కడ కేటాయించాలి? సోదరులారా, ప్రసంగాలు వింటూ ఉండండి, జిక్ర్ చేస్తూ ఉండండి, ఖురాన్ చదువుతూ ఉండండి, ఎలా చదవాలో తెలుసుకోండి. సోదరులారా, జిక్ర్ చేస్తూ నాత్ షరీఫ్ వింటూ ఉంటే మీ యొక్క సమయం గడుస్తుంది, అదేవిధంగా పుణ్యం కూడా మీకు దక్కుతుంది. సోదరులారా, పాటలు వినడం వల్ల అనేక నష్టాలు ఉన్నాయి. కొందరి యొక్క చెవు రంధ్రంలో నొప్పి వస్తాయి, కొందరు చెవిటివారైపోతారు. ముఖ్యంగా యువత వయసులో అర్థం కాదు, మీరు వింటూ ఉంటారు, ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటారు, బేస్ పెంచుకుంటారు. సోదరులారా, సోదరిమణులారా, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత మీరు చెవిటివారుగా మారిపోతారు, లేదంటే మీ చెవు రంధ్రంలో తీవ్రమైన నొప్పి కలుగుతుంది. సోదరులారా, అందుచేత వీటితో దూరం అవ్వండి, మీకే ప్రయోజనం.